డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరీర్ గైడెన్స్. చాలామంది స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఉన్న డౌట్, నన్ను ఎక్కువ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సార్ బిట్సాట్కి ఏమైనా సపరేట్ కోచింగ్ తీసుకోవాలా, ఆ బిట్సాట్ యొక్క లెవెల్ ఏ రేంజ్లో ఉంటుంది, అది తర్వాత మన సౌత్ ఇండియాలో ఉన్నటువంటి విక్టర్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు అనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈఏపీ సెట్, అంటే ఒకప్పుడు ఎంసెట్ ఇప్పుడు ఈఏపీ సెట్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. వీటి షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకోవాలి, ఎక్కడ బాగున్నాయి అని అడుగుతూ ఉంటారు అనమాట. అసలు ఈ షార్ట్ టర్మ్ కోచింగ్ వల్ల పిల్లలకి ఏమైనా హెల్ప్ జరుగుతుందా లేదా, అదేవిధంగా ఈ స్టాండర్డ్ ఆఫ్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేవి విట్ కానీ బిట్సాట్ కానీ ట్రిపుల్ హైదరాబాద్ యూజీడబ్ల్యూ కానీ ఇట్లా మణిపాల్ ఇవన్నీ కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాయి. మరి వీటన్నిటికీ స్టూడెంట్ ప్రిపేర్ కావాలా, ఆల్రెడీ జేఈఈ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యింది, అది సరిపోతుందా అనేటువంటి అన్ని విషయాలు కూడా డిస్కస్ చేయబోతున్నాము. సో దీనికి సంబంధించి వీటన్నిటిని డౌట్స్ క్లారిఫై చేయడం కోసము మన స్టూడియోకి విక్రమ్ దాచేపల్లి, ఫౌండర్ ఆఫ్ తత్వ అకాడమీ, 16 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈ ఫీల్డ్లో ఉంది కాబట్టి సార్ని పిలిచాము. అంటే వీటన్నిటికి మధ్య డిఫరెన్స్, అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్, ఏ లెవెల్ వరకు మనం ప్రిపేర్ అయితే బాగుంటుంది, అండ్ పేరెంట్స్ ఇంటర్మీడియట్ వరకు డబ్బు ఖర్చు పెట్టి మళ్ళీ ఈ షార్ట్ టర్మ్లో అదేవిధంగా సపరేట్ కోచింగ్లకి అమౌంట్ పెట్టాలా లేదా అనే అన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. సో విక్రమ్ సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఈ కోచింగ్లకి మళ్ళీ డబ్బులు పేరెంట్స్ పెట్టాల్సిన అవసరం ఉందా? ఇది చూడండి ఒకసారి, ఏంటంటే ఈ జేఈఈ మెయిన్స్ దాదాపు అందరూ ప్రిపేర్ అవుతారు కాబట్టి ఆ ప్రిపరేషన్ సరిపోతుందా? సో జేఈఈ మెయిన్ అయినా కూడా, లేదా విఐటి, ఎస్ఆర్ఎం, ఏప్ సెట్, ఈఏపీ సెట్ ఆర్ బిట్సాట్ అన్నీ కూడా మన 11th and 12th ఎన్సీఆర్టీ సిలబస్ మీద ఆధారపడి ఉన్న ఎగ్జామ్సే. సో ఎవరైతే ఈ 2 years కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ప్రాపర్గా జేఈకి ప్రిపేర్ అవుతారో దే విల్ బీ మోర్ కంఫర్టబుల్ టు గివ్ దీస్ అదర్ ఎగ్జామ్స్ ఆల్సో. మన విఐటి కానివ్వండి, ఎస్ఆర్ఎం కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్. కాకపోతే విఐటి, ఎస్ఆర్ఎం ఇలాంటి డీమ్డ్ యూనివర్సిటీస్ కండక్ట్ చేసే ఎంట్రన్స్ టెస్ట్లో సెకండ్ ఇయర్ సిలబస్ ఉంటుంది ఎక్కువ. మోస్ట్లీ ఇట్ ఇస్ సెకండ్ ఇయర్ సిలబస్ ఓన్లీ, ఫస్ట్ ఇయర్ కంటే కూడా. సో ఎవరైతే ఇది టార్గెట్గా పెట్టుకుంటున్నారో వాళ్ళు సెకండ్ ఇయర్ టాపిక్స్నే ఎక్కువ ఫోకస్ చేయాలి ఫస్ట్ ఇయర్ కంటే కూడా. సో అది తెలియక ఒకవేళ అది టార్గెట్ పెట్టుకొని ఫస్ట్ ఇయర్ ఎక్కువ రివైజ్ చేసి ఆ ఎగ్జామ్స్కి వెళ్తే వాళ్ళకి అది యూజ్ ఉండదు. మీరు ఒకసారి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ తెచ్చుకొని విఐటి కానీ ఎస్ఆర్ఎం కానీ చూసుకున్నట్టయితే మొత్తం సెకండ్ ఇయర్ టాపిక్సే ఉంటాయి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఈవెన్ విఐటిలో బైపీసీ స్టూడెంట్స్ కూడా ఒక అవకాశం ఉంది. 4 ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయి, బీటెక్ ఇన్ బయోటెక్నాలజీ, బీటెక్ ఇన్ బయో ఇన్ఫర్మాటిక్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఇలా 4 ఇంజనీరింగ్ కోర్సెస్ని విఐటి వాళ్ళు బైపీసీ స్టూడెంట్స్కి కూడా అవకాశం ఇస్తున్నారు. ఓకే. సో వాళ్ళు కూడా ఈ విఐటి ఎంట్రన్స్ టెస్ట్ రాయొచ్చు. వాళ్ళు మ్యాథ్ బదులు వాళ్ళకి బయాలజీ క్వశ్చన్స్ ఉంటాయి, దాంట్లో కొంచెం యాప్టిట్యూడ్ ఉంటుంది. సో ఇది సెకండ్ ఇయర్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. సో ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ మనం తెలుసుకోవాలి. అండ్ రిలేటివ్లీ ఈ డీమ్డ్ యూనివర్సిటీ ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్స్ జేఈఈ మెయిన్ కంటే సులువుగా ఉంటాయి. స్టాండర్డ్ కొంచెం డిఫికల్టీ లెవెల్ తక్కువగా ఉంటుంది. బట్ ఎనీవేస్ ఓవరాల్ కాంపిటీషన్ అంతే ఉంటుంది. బట్ ఎగ్జామ్స్ రిలేటివ్లీ ఈజీ. అండ్ బిట్సాట్ వచ్చే వరకు డిఫరెన్స్ ఏంటి అంటే, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాకుండా ఇంగ్లీష్ అండ్ లాజికల్ రీజనింగ్ నుండి ఒక 30 questions వస్తాయి. ఒక ఆల్మోస్ట్ అది మనం ఎలా చెప్పాలి అంటే ఒక 20% వెయిటేజ్ దానికి ఉంది, ఇంగ్లీష్ అండ్ లాజికల్ రీజనింగ్ ఉంది. కొంతమంది పేరెంట్స్ ఏమంటారంటే, మా వాడికి జేఈఈ మెయిన్ రాకపోయినా కనీసం బిట్సాట్ అన్న వచ్చేటట్టు చూడండి అంటారు. వాళ్ళకి తెలియదు స్టాండర్డ్. సో ఇక్కడ క్యాచ్ ఏంటి అంటే, ఎవరైతే జేఈఈ మెయిన్ స్టాండర్డ్లో ప్రిపేర్ అయ్యి జేఈఈ మెయిన్ కొట్టగలరో వాళ్ళకి బిట్సాట్ వస్తుంది. ఎందుకంటే జేఈఈ మెయిన్ కంటే కూడా నన్ను అడిగితే బిట్సాట్ ఒక మెట్టు డిఫికల్టీ లెవెల్ ఎక్కువ. బికాస్ ద నెంబర్ ఆఫ్ మినిట్స్ దట్ వీఆర్ గివెన్ ఫర్ ఈచ్ క్వశ్చన్, అంటే ఒక క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి మనకు అలాట్ అయిన టైం చాలా తక్కువ, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఎక్కువ క్వశ్చన్స్ తక్కువ టైం ఉంటుంది బిట్సాట్లో. సో అంటే 3 ఇప్పుడు ఫిజిక్స్లో 30 questions, కెమిస్ట్రీలో 30 questions, మ్యాథమెటిక్స్లో 40, అండ్ ఇంగ్లీష్ అండ్ లాజికల్ రీజనింగ్ ఒక 30 questions. సో ఈ 130 questions ఇంటూ 3 marks అంటే 390 marks ఉంటుంది ఎగ్జామ్. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది.
ఈ ఇందాక మనం మాట్లాడుకున్న విఐటి ఎస్ఆర్ఎం ఈ ఎగ్జామ్స్ కి నెగిటివ్ మార్కింగ్ లేదు, ఏప్ సెట్ కి నెగిటివ్ మార్కింగ్ లేదు, జేఈ మెయిన్ కి నెగిటివ్ మార్కింగ్ ఉంది, అండ్ బిట్ సాట్ కి నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో ఈ 390 మార్క్స్ కి 300+ రావాలి. మంచి బ్రాంచ్ కావాలంటే మంచి బ్రాంచ్ బిట్స్ పిలానీలో రావాలి. సో 3 ఉన్నాయి మనకు, బిట్స్ పిలానీ హైదరాబాద్, బిట్స్ పిలానీ హైదరాబాద్, అంటే హైదరాబాద్ కానీ అది బిట్స్ పిలానీ, ఆ పిలానీ అనేవాడు దీన్ని కూడా యాడ్ చేశారు వాళ్ళు, అది ఫేమస్ అలా అయింది కాబట్టి. అండ్ బిట్స్ పిలానీ గోవా, మూడిట్లో టాప్ పిలానీ బ్రాంచ్, తర్వాత హైదరాబాద్, తర్వాత గోవా. సో నన్ను అడిగితే నేను సజెస్ట్ చేసేది పిలానీ అండ్ హైదరాబాద్. గోవా యూజువలీ డోంట్ సజెస్ట్ టు ద స్టూడెంట్స్, అంటే వాళ్ళకున్న ఆప్షన్స్ బట్టి. సపోజ్ విఐటి వెల్లూరు వచ్చింది, బిట్స్ గోవా వచ్చింది, ఐ వుడ్ సే విఐటి వెల్లూరు. విఐటి వెల్లూరు వచ్చింది, బిట్స్ హైదరాబాద్ వచ్చింది, దెన్ ఐ వుడ్ సజెస్ట్ బిట్స్ హైదరాబాద్. అలా వాళ్ళకున్న ఆప్షన్స్లో. సో ఎనీహౌ ఈ ఎగ్జామ్ దగ్గరకు వచ్చే వరకు ఈ 130 క్వశ్చన్స్ మనం ఇచ్చిన టైంలో 3 అవర్స్లో కంప్లీట్ చేయాలి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. అండ్ ఇంగ్లీష్ అండ్ లాజికల్ రీజనింగ్ ఒకటి ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఎవరైతే కొంచెం ఉన్న టైం కంటే ముందే కంప్లీట్ చేస్తారు వాళ్ళకు కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ మళ్ళీ అడుగుతారు, వస్తాయి దాంట్లో, అది అడ్వాంటేజ్ బిట్స్లో. సో బిట్స్ క్రాక్ చేయడం ఈజ్ ఈక్వల్లీ టఫ్ యాజ్ జేఈ మెయిన్. సో జేఈ మెయిన్కి అడ్వాన్స్కి మధ్యలో ఉండొచ్చు అనుకోవచ్చా సార్ మనం? అలా అని చెప్పలేము, స్టాండర్డ్ జేఈ మెయినే, కాకపోతే ప్రెషర్ ఎక్కువ, టైం తక్కువ, ఎగ్జామ్ టైం, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ తక్కువ. సో స్పీడ్ అండ్ అక్యురసీ ఇంపార్టెంట్ చాలా, అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఓకే. సో అది ఇక్కడ ఛాలెంజ్ అనమాట. సో జేఈ మెయిన్ రాకపోయినా పర్వాలేదు, కనీసం బిట్స్ యాట్ అనే కేసు లేదు అసలు. అంటే మనం అడ్జస్ట్ అయిపోయి బిట్స్ యాట్కి అడ్జస్ట్ అవ్వడం కాదు అక్కడ. సో కేపబిలిటీ ఉన్నవాడికి బిట్స్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా ఇన్స్టిట్యూషన్స్లో ఈ ఇంగ్లీష్ అండ్ లాజికల్ రీజనింగ్కి ట్రైనింగ్ ఉండదు. సో ఎవరైతే స్పెసిఫిక్గా ఇంగ్లీష్ అండ్ లాజికల్ రీజనింగ్కి కొంచెం దృష్టి పెట్టి ఆ 30 క్వశ్చన్స్ చేయగలుగుతారో వాళ్ళకి ఎక్స్ట్రా ఎడ్జ్ ఉంటుంది ఆ ఎగ్జామ్లో. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాకుండా అదొక ఎక్స్ట్రా ఎడ్జ్ ఉంటుంది. నేను ఎస్పెషల్లీ నా స్టూడెంట్స్కి ఎవ్రీ ఇయర్ కూడా ఒక 20 days ప్రోగ్రామ్ దీనికే పెడుతున్నాను, ఇంగ్లీష్ అండ్ లాజికల్ రీజనింగ్. ఎప్పుడు మన జేఈ మెయిన్ సెషన్ 2 అయిపోయిన తర్వాత ఈ 20 days ప్రోగ్రాంలో మంచి ఎక్స్పర్ట్తో ఈ ఇంగ్లీష్ అండ్ లాజికల్ రీజనింగ్ కవర్ చేస్తే ఆ 30 క్వశ్చన్స్లో ఒక 20-25 క్వశ్చన్స్ చేయగలుగుతున్నారు పిల్లలు. అది ఎంత అడ్వాంటేజ్ చూడండి దాంట్లో. అండ్ ఇంకొకటి బిట్స్ యాట్ ఇచ్చిన ఫెసిలిటీ ఏంటంటే బైపీసీ స్టూడెంట్స్ కూడా అవకాశం ఇస్తుంది ఒక 2 years నుంచి అనుకుంటా. బీఫార్మసీ కదా సార్ ఇచ్చేది? యా, ఇట్స్ నాట్ ఫర్ ఇంజనీరింగ్, ఫార్మా అండ్ అదర్ కోర్సెస్, బిఎస్ కోర్సెస్ కొన్నిటికి ఇస్తుంది. అండ్ ఇట్స్ ఎ గుడ్ ఆప్షన్. సో దీంట్లో వీళ్ళు ఫిజిక్స్ 30 క్వశ్చన్స్, కెమిస్ట్రీ 30 క్వశ్చన్స్, ఇంగ్లీష్ అండ్ లాజికల్ రీజనింగ్ 30 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ బదులు బయాలజీ 40 క్వశ్చన్స్ ఉంటాయి. సో బైపీసీ స్టూడెంట్స్ కూడా బిట్స్ యాట్ ఒక చక్కటి అవకాశం. మీరు ఒక ఆప్షన్ లా పెట్టుకోవడానికి డెఫినెట్లీ బిట్స్ యాట్కి అప్లై చేయమనే చెప్తాను నేను. నా స్టూడెంట్స్కి అయితే నేను అప్లై చేపిస్తున్నాను. బైపీసీ వాళ్ళకి ఖచ్చితంగా నీట్తో పాటు విఐటి అండ్ బిట్స్ యాట్ కూడా అప్లై చేపిస్తున్నాను. సో ఇది మెయిన్ డిఫరెన్స్ అనమాట. సో జేఈ మెయిన్ స్టాండర్డ్కి రీచ్ అవుతే బిట్స్ యాట్కి రీచ్ అయిపోయినట్టు, ఎక్సెప్ట్ ఫర్ ఇంగ్లీష్ అండ్ లాజికల్ రీజనింగ్. అది కూడా నేర్చుకుంటే ఎక్స్ట్రా అడ్వాంటేజ్. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి బిట్స్ యాట్ కంటే, అన్నిటికంటే లాస్ట్ ఉంటుంది ఎగ్జామ్. అవును, లాస్ట్ ఉండడం వల్ల మనకు బాగా ప్రాక్టీస్ అవుతుంది, అప్పటికే చాలా ఎగ్జామ్స్ రాస్తాం. సో దాన్ని వాడుకుంటే మంచిది ఒక విధంగా. లేదా అప్పటికే అన్ని ఎగ్జామ్స్ రాసేసి విసిగెత్తిపోయి సరిగ్గా రాయలేదన్న యాంగ్జైటీలో ఉంటే మాత్రం కష్టం. దానికి ఒక అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. కాబట్టి లాస్ట్ ఉంటుంది కాబట్టి మంచిగా ఇంగ్లీష్ అండ్ లాజికల్ రీజనింగ్ కూడా కవర్ చేసుకోమని చెప్తున్నాను స్టూడెంట్స్కి. ఇది ఈ ఎగ్జామ్స్ గురించి సార్. నెక్స్ట్ ఈ షార్ట్ టర్మ్ కోచింగ్ ఉంటే చెప్పండి సార్ అని అడుగుతూ ఉంటారు. దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందంటారా స్టూడెంట్స్కి? ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా, ఈ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్నీ కూడా హైలీ కాంపిటేటివ్ అయిపోయాయి ఇండియాలో. ఏదో అందరూ ఓన్లీ బోర్డ్ ఎగ్జామ్స్కే చదివి బోర్డ్ ఎగ్జామ్స్ తర్వాత ఒక 1-2 months కోచింగ్ తీసుకొని అప్పట్లో ఏపీఆర్ చేసి ఎగ్జామ్ అని రాసేవాళ్ళు. 10th తర్వాత ఒక 1 month కోచింగ్ తీసుకొని అట్లనే ఉండేది. సో అలా ఉండుంటే అది వర్కౌట్ అయ్యేది, ఎందుకు అందరూ అలాగే ఉన్నారు కానీ ఒక్కొక్కరు జేఈ మెయిన్ని ఎలా అంటే ఇంకా
దాన్ని పీల్చి పిప్పి చేసేస్తున్నారు. 6th క్లాస్ నుంచే. సో అలా ఉన్నప్పుడు కట్ ఆఫ్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయాయి. అవును సార్, చాలా. సో 300 కూడా వచ్చేస్తున్నాయి ఇప్పుడు. ఆ రేంజ్లో ప్రిపరేషన్ ఉంది. సో ఈ సిచ్యువేషన్కి షార్ట్ టర్మ్ అనేది అంటే కంప్లీట్లీ 2 years ఏం చదవకుండా ఓన్లీ షార్ట్ టర్మ్ మీద డిపెండ్ అయితే వర్కౌట్ అవ్వదు. అలా కాకుండా ఎంతో కొంత మనం ప్రిపేర్ అయ్యాము. ఒకసారి మనకు బ్రష్ అప్ కావాలి అనుకుంటే షార్ట్ టర్మ్ అనేది ఏదో యూజ్ అవుతుంది. బట్ నన్ను అడిగితే కాలేజ్లోనే ఇప్పుడు అందరికీ 2 years బాగా మంచి కోచింగ్ ఉంటుంది కాబట్టి దట్ వుడ్ సఫైస్. ఎవరికైతే కొంచెం మంది టౌన్స్లో అక్కడ ఉన్న వాళ్ళు ప్రిపేర్ అయిన వాళ్ళు కొంత వాళ్ళకి ఈ షార్ట్ టర్మ్ కోచింగ్కి వెళ్తే ఈఏపీ సెట్కైనా యూజ్ ఉంటుంది కొంతవరకు, కానీ ఎక్కువ దాని నుండి మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్ నాకు వస్తున్న ఫోన్ కాల్స్ లేదంటే జనవరి సెషన్లో పిల్లగాళ్ళు రాసేస్తారు, మార్చిలోనో ఫిబ్రవరిలోనో ఎగ్జామ్స్ ఉంటాయి. ఈసారి ముందుకే వస్తున్నాయి ఎగ్జామ్స్ అయిపోగానే వదిలిపెట్టేస్తున్నారు సార్. అది చాలా సీరియస్ కన్సర్న్ అండి. అంటే పేరెంట్స్ కూడా అప్పటిదాకా అంటే వాళ్ళకి తెలియకుండానే ఆ టైం అయిపోతుంది. అంటే పేరెంట్స్ డోంట్ ఈవెన్ నోటీస్ దట్ ద క్రూషియల్ టైమ్ ఈస్ గోయింగ్ ఆఫ్ దేర్ హ్యాండ్స్. ఎందుకంటే ఫస్ట్ సెషన్ తర్వాత సెకండ్ సెషన్ చాలా ఇంపార్టెంట్, మనకు మంచి టైం ఉంటుంది. ఐపీ ఎవరైతే కొంచెం స్ట్రాంగ్ ఉంటారో ఐపీకి అంత వెయిటేజ్ ఇవ్వాల్సిన అంటే అంత ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు ఐపీకి చదువుతూనే సైమల్టేనియస్గా జేఈ ప్రాక్టీస్ చేస్తూ సెకండ్ సెషన్కి ప్రిపేర్ అవ్వాలి. సో పేరెంట్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీ ఎక్కడైతే కాలేజెస్లో జాయిన్ చేశారో ఫస్ట్ సెషన్ తర్వాత ఖచ్చితంగా కాలేజ్ మేనేజ్మెంట్తో మాట్లాడి ఏదో ఒక ప్రోగ్రామ్ రన్ అయ్యేలా చూడండి. వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు ఫస్ట్ సెషన్ తర్వాత అంటే డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు లూజ్ బిగ్ టైం. అది మనకు సంకేతం. ఫస్ట్ సెషన్ తర్వాత ఇంట్లో కూర్చొని చదువుకుంటున్నారు అంటే వాళ్ళ ప్రిపరేషన్ డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయినట్టు. ఎందుకంటే అప్పుడు అది క్రూషియల్ టైం. మనం అనుకుంటున్నట్టు జేఈ అడ్వాన్స్డ్ బిట్సాట్ లాస్ట్ ఎగ్జామ్స్, ఆ లాస్ట్ ఎగ్జామ్ రాసి ఇంకొదిలేయచ్చు. అప్పుడు వాళ్ళు రిలాక్స్ అవ్వాలి. అప్పటి వరకు వాళ్ళు కంప్లీట్లీ దే హ్యావ్ టు బీ ఆన్ ద టోస్ అండ్ ఆన్ ది ఎగ్జామ్స్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా డౌట్స్ అనేది క్లారిఫై చేశారు. ఎందుకంటే ఎన్నో ఫోన్ కాల్స్ షార్ట్ టర్మ్ కోచింగ్ కావాలి మాకు అని చెప్పేసి, అంటే బిట్సాట్కి వీటికి అంటే పేరెంట్స్కి కొంత అవగాహన ఉండకపోవచ్చు లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ అనేది. సో ఈ వీడియో ద్వారా అన్నా కానీ పేరెంట్స్ తెలుసుకొని కొంత ఏదైనా డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి మీకు షార్ట్ టర్మ్ వర్క్ వస్తుంది తప్ప మీరు అప్పటి వరకు కొంత కోచింగ్లో లేకున్నట్లయితే అంత ఉపయోగం అయితే ఉండదన్నమాట. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ కొంత ఫైనాన్షియల్గా కూడా మనం ఎంత క్యాపబిలిటీ ఉందో తెలుసుకుంటూ కూడా అన్నీ అప్లై చేస్తే బెటర్ తప్ప పడ్డటువంటి ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్ని కూడా మీరు అప్లై చేయొద్దు. స్కాలర్షిప్స్ అనేది కూడా ఫస్ట్ ఇయర్ వరకే వ్యాలిడిటీ ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత మీకు ఫస్ట్ ఇయర్ వచ్చిన CGPAని బట్టి ఎక్స్టెండ్ అవుతుంది. కాబట్టి 5 లక్షలు 6 లక్షలు ఫీజు ఉంటుంది పర్ ఇయర్. కాబట్టి అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని మంచిగా మీరు మీ పిల్లలకి ఏది ఎంట్రన్స్ సూటబుల్ అవుతుందో అవి అప్లై చేస్తాను కోరుకుంటూ, ఈవెన్ తెలంగాణలో అండ్ ఆంధ్రాలో ఉన్నటువంటి స్టేట్ లెవెల్ కాలేజ్ కూడా కొన్ని మంచి ఉన్నాయి. కాబట్టి ఎప్సెట్ని కూడా అంటే EAP సెట్ అవుతుందో వాటిని మరీ చీప్గా చూడకండి. జేఈ మెయిన్స్తో పోల్చి అక్కడ కూడా మంచి కాలేజీలు ఉన్నాయి. కొంచెం తక్కువ డబ్బులో అయిపోతుంది మీకు. కొన్ని టాప్ కాలేజ్ని ట్రై చేస్తాను కోరుకుంటూ, సో మన కోసం టైం ఇచ్చినటువంటి విక్రమ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.